నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు కూటమి అధికారంలోకి వస్తుంది ప్రజలకు న్యాయం చేస్తుంది ఆదిరెడ్డి శ్రీనివాస్ అవినీతి పరులపై సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది చర్యలు తీసుకుంటామని వెల్లడి ఎన్నికల కమిషన్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం మే 13వ తేదీన పోలింగ్ డే ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపు పక్కా అప్రూవల్ లేఅవుట్స్తో ఇళ్ల పట్టాలు ఇచ్చాం రాజమండ్రి ఎంపీ భరత్ ఇల్లు కట్టించి ఇచ్చేది మేమే అని హామీ క్యాలెండర్ ప్రకారం ఫూల్స్ డే ఏడాదికి ఒకసారి మాత్రమే వస్తే జగన్ తన పాలనతో ప్రజలను ప్రతిరోజు ఫూల్స్ని చేస్తూ వచ్చాడని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజమండ్రి తిలక్ రోడ్లోని సిటీ టీడీపీ కార్యాలయంలో సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ దేవుడి దయ వల్ల మన ప్రభుత్వం వస్తే ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తామన్న మాటతోనే జగన్ ప్రజలను ఫూల్స్ చేయడం ప్రారంభించారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు 3,000 ఇస్తామని చెప్పి 3,000 ఒకసారి కాదు ఏడాదికి 200 రూపాయల చొప్పున పెంచుకుంటూ వెళతామని ఫూల్స్ చేస్తూ వచ్చారని అన్నారు. 45 ఏళ్ళు వచ్చిన ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆ మాట అనలేదని మరోసారి ఫూల్ చేశారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి 2024 ఎన్నికలకు వస్తామని చెప్పి దానిపై వచ్చే ఆదాయంతోనే పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ఆ హామీని కూడా నెరవేర్చకుండా ఫూల్స్ని చేశారని వాపోయారు. మెగా డిఎస్సి అంటూ చెప్పి 6,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారని అది కూడా కోర్టుకు వెళ్లడంతో ఆగిపోయిందన్నారు. విద్యుత్ ఛార్జీలే పెంచవంటూనే 9 సార్లు పెంచి ప్రజలను ఫూల్స్ చేశారన్నారు. ప్రతి సామాన్యుని కల సొంత ఇల్లు ఉండడం అది గ్రహించే తమ ప్రభుత్వం హయాంలో టిడ్కో ఇళ్లను నిర్మిస్తే ఆ ఇళ్లను శిథిల స్థితికి చేర్చారే కానీ పంపిణీ చేసేందుకు వారికి మనసు రాలేదని వాపోయారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాసి నవీన్ కుమార్, నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఉప్పలూరు జానకిరామయ్య, జనసేన రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, అధ్యక్షులు వై శ్రీను, బీజేపీ రాష్ట్ర నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్కా చెట్టిబాబు, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి ఇన్నమూరి రాంబాబు, పలువురు టీడీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈయన ఫోటో ఎందుకు వేసుకోవాలి? ఈయన డబ్బైనా ఇచ్చారా? కేవలం ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి హక్కు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక ముద్ర పడవాలా? ఈయనే శాశ్వతంగా ఉంటారా లేకపోతే ఈయన ఆస్తి ఇచ్చినట్లు ఈ ఫోటోలు? ఇది హామీ పత్రం. సరే హామీ పత్రం ఇచ్చారు ఆవులోని, కొన్ని అయితే ల్యాండ్ ఎక్విషనే చేయరా కానీ హామీ పత్రాలు ఇచ్చారు. 4 గీసుకోవడం తప్ప దేనికి పనికిరాదు. ఇప్పుడు దీంట్లోని తప్పు జరిగిందని గౌరవ న్యాయస్థానం మొట్టికాయలు వేసిన తర్వాత అధికారంతో రిలీఫ్ తెచ్చుకొని మరలా ఈ పట్టాలు ఎక్కడైనా సరే మళ్ళీ ప్రజల్లో చర్చ అనేది జరిగితే తంతారు ప్రజలని భయంతో ఈ పట్టాలని పక్కన పెట్టి రాత్రికి రాత్రి ఇదొక పట్ట, అసలు సంతకం చూడండి ఎంత దారుణంగా ఉందో. అక్కడ ముద్ర లేదు, ఏమీ లేదు. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ రాసేసారు. అలాగే ఏదో ప్లాట్ 524, 526, 602 20 అడుగుల రోడ్డు అని రాసేసారు. రాసేసి అందరికీ పంపిణీ చేశారు. ఓ ముద్ర లేదు, మరలా ఆయన ఫోటో. సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని ఎన్నికల కమిషన్ నిర్దేశించిన షెడ్యూల్ మే 13వ తేదీన జరగనున్న పోలింగ్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత పిలుపునిచ్చారు. స్థానిక రివర్వే ప్రాంతం నుంచి డీమార్ట్ వరకు ఓటర్ల అవగాహనపై మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఏర్పాటు చేసిన ఈ బైక్ ర్యాలీని కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తదితరులు కలిసి ప్రారంభించడం జరిగింది. తొలుత జెండా ఊపి కలెక్టర్ ర్యాలీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో గత ఏడాదిగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా ఓటర్ నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ అర్హులైన అందరినీ ఓటర్గా నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16,50,000 మంది ఓటర్లు నమోదుగా ఉన్నారని పేర్కొన్నారు. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరూ మే 13వ తేదీన ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఓటర్ నమోదు అవగాహన సదస్సు నిర్వహిస్తున్న రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్, డిఎస్పీ సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు భాగస్వామ్యం, ఓటు హక్కును వినియోగించడంపై అవగాహన ర్యాలీని జరుపుకోవడం జరిగిందని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి జగదీష్ పేర్కొన్నారు. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవడమని వివరాలు వెల్లడించారు. అందుకు అనుగుణంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి గాను ఓటర్లో విశ్వాసాన్ని పెంపొందించడం జరుగుతోందని పేర్కొన్నారు. రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్భరత్ మాట్లాడుతూ ఓటర్ నమోదు అవగాహన కార్యక్రమంలో భాగంగా ఓటర్లను చైతన్యపరచడంతో పాటు అవగాహన కల్పించే విధంగా ఓటర్ నమోదు ప్రక్రియపై నిర్వహించిన బైక్ ర్యాలీలో బిఎల్ఓలు, రెవెన్యూ సివిల్ సప్లై అధికారులు, ఇతర సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ పి సువర్ణ, సహాయ రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్లు వైకేబీ అప్పారావు, బి రమాదేవి, డిఎస్పీ ఎం వెంకటేశ్వర్లు, ఎం అంబికా ప్రసాద్, సిఐలు, డిప్యూటీ తహసీల్దార్ ఎంకే సుధీర్, సూపర్వైజర్లు, బిఎల్ఓలు, పౌర సరఫరాల అధికారులు, సిబ్బంది, నగర ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తూ ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఓటర్లందరూ కూడా మన హక్కుల్ని ప్రశ్నిస్తాం. అయితే హక్కుల్ని ప్రశ్నించాలంటే ఫస్ట్ మనము మన ఓటు హక్కును వినియోగించుకోవాలి. కాబట్టి అందరూ ముందుకి వచ్చి మే 13న వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ ఓటర్ అవగాహన సదస్సుని నిర్వహిస్తున్న రాజమండ్రి రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ జేసీ గారికి, డిఎస్పీ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి సిబ్బంది మొత్తంకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అని కాకినాడ రూరల్ జనసేన పార్టీ అభ్యర్థి పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం వాకాడ గ్రామంలో ఇంటి ఇంటా జనసేన పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ జనసేన పార్టీ అభ్యర్థి పంతం నానాజీ, తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్, స్థానిక జనసేన, తెలుగుదేశం పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసి ఇంటింటికి తిరిగి గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు డాక్టర్ బోండా సూర్యారావు, దోడల నాయుడు, కొండలరావు, అధిక సంఖ్యలో జనసేన, తెలుగుదేశం పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజమండ్రి నగరంలో నిరుపేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు పక్కా లేఅవుట్ వేసి మరీ ఇచ్చామని టీడీపీ నేతల ఆరోపణలన్నీ కడుపు మంట, ఈర్ష్య, ద్వేషంతో చేసేవనని రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరతరాం అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరతరాం మాట్లాడుతూ అవ్వాతాతలంటే ఎటువంటి గౌరవం, జాలి, దయ లేకుండా వ్యవహరిస్తున్న నరరూప రాక్షసులు చంద్రబాబు నాయుడుని పేర్కొన్నారు. అవ్వాతాతలకు పెన్షన్ అందకుండా చేసిన చంద్రబాబు నీ కడుపు మంట చల్లారిందా అంటూ సూటిగా ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థపై మొదటి నుంచి చంద్రబాబుకు కడుపు మంటే అన్నారు. ప్రతి నెల 1 తారీఖున అవ్వాతాతలకు, దివ్యాంగులకు, దీర్ఘరోగులకు తలుపు కొట్టి ఆప్యాయంగా పలకరిస్తూ నెలకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు నాయుడు చూడలేకపోయారన్నారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్న వాలంటీర్లు అంటే ఎందుకనో చంద్రబాబుకు మొదటి నుంచి గిట్టేది కాదన్నారు.
వీక్లీ హాఫ్ మంత్లీ హాఫ్ నాయకుల మాటలు నమ్మి మోసపోతే ఈ రాష్ట్రాన్ని కాపాడేవాడు ఉండడని వాపోయారు. 2014లో చంద్రబాబు సాధించిందేమీ లేదని 2024లో కూడా ఏమీ ఉండబోదన్నారు. ఇటువంటి వారినే సీజనల్ లీడర్స్, పొలిటికల్ దొంగలని అంటారని ఎంపీ భరత్ అభివర్ణించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు అమరావతిని గ్రాఫిక్స్లో చూపించి ప్రజలను ఒక భ్రాంతిలో ఉంచారు. ఆ తరహా ఆలోచనల నుంచి ఇంకా టీడీపీ నేతలు బయటికి రాలేక ఏది చూసినా మోసం అనడం అలవాటై విమర్శలు చేస్తున్నారన్నారు. డీటీసీబీ లేఅవుట్ చేస్తే బోగస్ పట్టాలని, ఫేక్ పట్టాలని ఆరోపించడం, లబ్ధిదారులో సైతం అనుమానం, వ్యతిరేకత తీసుకొచ్చే రాజకీయ కుట్ర తప్పిస్తే ఇది మరొకటి కాదన్నారు. ఒకవైపున కమిషన్ తీసుకున్నారని ఆరోపణలు చేసేది అతనే, ఫేక్ పట్టాలిచ్చారని ఆరోపణ చేసేది ఆదిరెడ్డి వాసుయే అని పేర్కొన్నారు. గతంలో టిట్కో ఇళ్లు ఇస్తామని 1,00,000, 2,00,000 లబ్ధిదారుల నుండి తీసుకున్నది ఈ ప్రబుద్ధులే కదా అంటూ ప్రశ్నించారు. కమిషన్లకు కక్కుర్తి పడేవారు, మోసాలు చేసేవారు, అధిక వడ్డీలు గుంజేవాళ్లు వీళ్ళా నన్ను ప్రశ్నించేదన్నారు. ఈ సమావేశంలో రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన పట్టాలు దొంగ పట్టాలు, ఫేక్ పట్టాలు అని చెప్తా ఉన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇచ్చిన పట్టాలు నేను గతంలో కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇది ఒక మహాయజ్ఞం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మహాయజ్ఞం జరుగుతూ ఉంది. జగనన్న కాలనీల పేరిట ఎంతో సస్యశ్యామలంగా నిరుపేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇవాళ సుమారుగా 7-8 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కంప్లీట్ అయ్యి ఇల్లులు కట్టేసి గృహప్రవేశాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో ఇంత గొప్పగా జరుగుతూ ఉంటే మరి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ప్రాంతాల్లో వీళ్ళు ఇళ్ల స్థలాలు ఇవ్వనివ్వకుండా అడ్డుకుని ఏదో రకంగా హైకోర్టులను ఆశ్రయించి కోర్టు కేసులు వేసిన సందర్భాలు. మనము వేసే లేఅవుట్లు కూడా డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లు. ఏదో తీసుకొచ్చి నీకులాగా ఈ చంద్రబాబు నాయుడుకి లాగా ఏదైతే టిట్కో ఇల్లుల్లో ఒక్కొక్క ఇల్లు ఇవ్వాలంటే 1,00,000 రూపాయలు, 1,50,000 తీసుకునే రకాలు కాదు. ఉచితంగా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉన్నాం. ఇవాళ మేము ఇచ్చే ఇళ్ల స్థలాలు కూడా సుమారుగా 10 లక్షల రూపాయలు విలువ చేసే ఇళ్ల స్థలాల్లో ఇల్లులు కట్టించే కార్యక్రమం చేస్తాం. ఇవాళ రాజమండ్రిలో ఎవరికైతే ఇళ్ల స్థలాలు వచ్చినాయో ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన స్థలము, ఇల్లు ఖరీదు సుమారుగా 10 లక్షల రూపాయల ఆస్తి ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా. ఎక్కడా కూడా దొంగ పట్టాలు ఇవ్వాల్సిన దౌర్భాగ్య పని మాకు ఎక్కడా కూడా లేదు. ఒకవేళ నిజంగా ఈ దొంగ పట్టాలు అయితే ఆ మరుసటి రోజే ఈనాడు పేపర్లో తాటికే ఎంత అక్షరాలతో వచ్చేది నీ పాటికి. ఇవాళ ఈ ప్రబుద్ధులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయంగా మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఎలాంటి వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడాలా? అవసరం ఏమన్నా ఉందా? జిత్మోహన్ మిత్ర నిండు 100 ఏళ్లు ఆనందంగా జీవించాలని పలువురు ఆకాంక్షించారు. రాజమండ్రి గోకవరం బస్టాండ్ జిత్మోహన్ మిత్ర కళావేదికలో శ్రీపాద జిత్మోహన్ మిత్ర జంజాల జయంతి వేడుకను నిర్వహించారు. నోజుళ్ల సూరిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ముద్రగడ యేసుబాబు జ్యోతి ప్రజ్వలన చేయగా దొండపాటి సజ్జంబాబు సభకు అధ్యక్షత వహించారు. సినీ దర్శకులు ఎంవి రఘు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు అతిథిగా విచ్చేశారు. ఎంత డబ్బు ఉందన్న దానికంటే ఎంతమంది ఆప్తులు, సన్నిహితులు ఉన్నారన్నదే ముఖ్యమని జిత్మోహన్ మిత్ర ఆప్తులను సంపాదించుకున్న ధన్యుడని అన్నారు. రవీంద్రనాథ్, గుమ్మడి సమర్పణరావు, నిమ్మలపూడి గోవింద్, పివిఎస్ కృష్ణారావు, వి జగపతి, బి సీతారామారావు, దారా సూర్యనారాయణ తదితరులు మాట్లాడుతూ జిత్మోహన్ మిత్ర గొప్పతనాన్ని వివరించారు. అనంతరం జిత్మోహన్ మిత్రను ఘనంగా సత్కరించారు. బొద్దాల వెంకటరామారావు, షేక్ కాసిం, పాయలు శ్రీనివాసరావు, పిటి వెంకన్న, గుంటూరు వెంకటేశ్వరరావు, గిరిజాల సోమరాజనాయుడు, అడబాల మరడయ్య, ఎంఎస్ ఆనంద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని పూలమాలతో సత్కరించారు. ఒక షార్ట్ ఫిల్మ్ ఒకటి నీ యొక్క ఆధ్వర్యంలో నీ కెమెరామెన్ ఇదిగా లోకల్ ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేస్తూ ఒక సబ్జెక్ట్ చేస్తే రాజమండ్రి ఆర్టిస్టులకి ఒక బాట వేసి దోవ చూపించడంతో సభాముఖంగా నేను రిక్వెస్ట్ చేస్తాను. మన బాలసుబ్రహ్మణ్యం గారితో కూడా మనం త్వరలో ఏర్పాటు చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ, అది కూడా జిత్మోహన్ మిత్ర గారి ఆధ్వర్యంలో. ఏం చేతనంటే ఆయన బాలు గారిని వీళ్ళందరినీ ఇవాళ
ఆలీ గారు ఉన్నారంటే సినిమా యాక్టర్ ఆలీ ఇలా అని పిలుస్తాడు. కారణం ఏంటంటే ఆయనే చెప్తాడు, నన్ను నా గురువు గారండి జిత్మోహన్ మిత్ర. అలాగే వారి మనసు చాలా నిష్కల్మషం, వారి జీవితం తెరచిన పుస్తకం. వారి ఆశీర్వాదాలతో మేము కూడా నెమ్మదిగా 70s దగ్గరికి వచ్చేసి మేము ఆయన తర్వాత మేము ప్రయాణం చేసే పరిస్థితిలో ఉండడం అనేది వారి ఆశీర్వాద బలం. రాజమహేంద్రవరం గోదావరి స్టేషన్ వద్ద ఆర్సీఎం చర్చిలో ఈస్టర్ డే ఘనంగా జరిగింది. రాజమహేంద్రవరం గోదావరి స్టేషన్ వద్ద ఆర్ఎంసీ చర్చిలో మనోజ్ ఆధ్వర్యంలో క్రీస్తు పునరుద్ధరణ పండుగ ఘనంగా నిర్వహించారు. క్రైస్తవ సోదరి సోదరిమణులు క్రైస్తవ గీతాలను ఆలపించడం జరిగింది. ఫాదర్ మనోజ్ మాట్లాడుతూ ఈస్టర్ పండుగ యొక్క గొప్పతనాన్ని వివరించారు. క్రీస్తు సమాధి నుండి లేచెను అంటూ వాక్య సందేశాన్ని అందజేశారు. ఆఖరి శత్రు మరణము నుండి కూడా ఆయన మనకు విజయాన్ని ఇస్తారని విశ్వసిస్తూ ఆనందిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఎల్లప్పుడూ జీవిస్తారు అన్న దేవుని వాక్యం తప్పక నెరవేరుతుంది. మీ అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు దీవెనలను అందిస్తూ ఉన్నాం. రాజమహేంద్రవరం మల్లయ్యపేట శ్రీ శక్తి గణపతి మానస నాగబంధ సహిత శ్రీ 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 దానవాయమ్మ ఆలయం పునఃప్రతిష్ఠా మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. స్థానిక మల్లయ్యపేటలో శ్రీ శక్తి గణపతి మానస నాగబంధ సహిత దానవాయమ్మ నూతన ఆలయ విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వనమాలి వెంకటరమణమూర్తి శర్మ ఆధ్వర్యంలో వనమాలి తిరుమల శర్మ పర్యవేక్షణలో ప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మహోత్సవాల్లో భాగంగా సంకల్ప మండపం, మండపార్చనలు, విగ్రహ ప్రతిష్ఠ, పూర్ణాహుతి, కుంభవాహన మహాదర్శనం, పండిత సత్కారం, ఆశీర్వచనం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రముఖులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. దంపతుల చేత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లయ్యపేట గ్రామ పెద్దలు, ప్రజలు, దానవాయి అమ్మవారి ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారి అనుగ్రహం మీకు మాకు అందరికీ ఉండాలని సంకల్పంతో సర్వేజన సుఖినో భవంతు ఈ కార్యక్రమంలో ఈ విధంగా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలి. అలాగే మన గ్రామం, మన రాష్ట్రం, మన దేశం ఇవన్నీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని ఈ మొట్టమొదటిగా ఈ కార్యక్రమంలో సంకల్పం చెప్పడం జరిగింది. అలాగే ఈ ప్రతిష్టా కార్యక్రమానికి పురస్కరించుకొని వస్తున్న భక్తులందరూ కూడా కొద్దిగా మాకు సమయాన్ని ఇచ్చి 1 గంట సేపు కొద్దిగా ఆలస్యం అయింది అనుకోకుండా కొద్దిగా టైం ఇవ్వండి. 1 గంటలో మీకు దర్శన భాగ్యం జరుగుతుంది. అలాగే దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్న వాలంటీర్ల చుట్టూ రాజకీయాలు ముసురుకున్నాయి. విశేష సేవలందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థపై విమర్శలు వినిపిస్తున్నాయి. వాలంటీర్ల చుట్టూ రాజకీయం. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఓటర్లతో నేరుగా సంబంధాలు కలిగిన వాలంటీర్లపై అన్ని రాజకీయ పార్టీలు గురిపెట్టాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ వాలంటీర్ వ్యవస్థ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. గడప గ్రామం దాటకుండానే టంచనుగా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీ, సంక్షేమ పథకాలు, సేవలు లభించడంతో వాలంటీర్ల వ్యవస్థ పట్ల ప్రజల్లో కాస్త సానుకూలత వ్యక్తమవుతోంది. అయితే ఎన్నికల వేళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వాలంటీర్ల వ్యవస్థ ఆ పార్టీకి మేలు చేస్తుందన్న ఉద్దేశంతో ప్రతిపక్షాలు వాలంటీర్ల వ్యవస్థపై విమర్శలు ఎక్కుపెట్టాయి. వాలంటీర్ల విధులపై కోర్టులను కూడా ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరం చేయడంలో ప్రతిపక్షాలు ఇప్పటికే విజయం సాధించగా
తాజాగా ఎన్నికలు ముగిసే వరకు పెన్షన్ల పంపిణీతో పాటు సంక్షేమ పథకాల చేరవేతకు వాలంటీర్లను దూరం పెట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. వారి వద్ద ఉన్న అధికారిక ఫోన్లు, ట్యాబ్లను కూడా అధికారులకు స్వాధీనం చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు అధికార పార్టీకి కాస్త ఇబ్బందిగా మారాయి. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు అధికార పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంతో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని 23 మంది వాలంటీర్లపై సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ అంశం నగరంలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఒకవేళ ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన వాలంటీర్లలో వ్యక్తమవుతోంది. తాజా పరిణామాలు వాలంటీర్లు మరింతగా అధికార పార్టీకి మద్దతుగా పనిచేసేందుకు దోహదం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా వాలంటీర్ల సేవలు ఎంత పారదర్శకంగా, వేగంగా ఉంటే ప్రభుత్వానికి అంత పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ఇందుకోసం వాలంటీర్ల వ్యవస్థను మరింత సమన్వయం, అజమాయిషీ చేయాల్సి ఉంటుంది. ఈ వ్యవస్థ గాడి తప్పితే ప్రజలతో పాటు ఆయా ప్రభుత్వాలకు తీరని నష్టం అనడంలో ఎలాంటి సందేహం లేదు. నమ్మలేని నిజాలతో నమ్మించే ప్రయత్నం చేసే ఏప్రిల్ ఫూల్ అని ఆట పట్టిస్తూ ఉంటారు. ఏప్రిల్ ఫూల్పై మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. నేడు ఏప్రిల్ ఫూల్ ఏప్రిల్ 1. ఏప్రిల్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పరస్పరం చిలిపి చేష్టలు, కట్టుకథలతో పరస్పరం ఆట పట్టించుకుంటూ ఉంటారు. దీన్నే ఏప్రిల్ ఫూల్ అంటారు. వార్తా సంస్థలు, గూగుల్ లాంటి సంస్థలు కూడా ఏప్రిల్ 1న వినోదాత్మక పుకార్లు, తప్పుడు సమాచారంతో ప్రజలను ఆట పట్టిస్తాయి. ఏప్రిల్ ఫూల్ లేదా ఫూల్స్ డే 15వ శతాబ్దంలో ఫ్రాన్స్లో ప్రారంభమై ప్రపంచమంతా విస్తరించింది. 1582లో ఫ్రాన్స్ పోప్ గ్రెగోరియన్ జూలియన్ క్యాలెండర్కు స్వస్తి పలికి గ్రెగోరియన్ క్యాలెండర్ను అమల్లోకి తెచ్చాడు. ఈ క్యాలెండర్లో నూతన సంవత్సరం జనవరి నుండి ప్రారంభమవుతుంది. దీనినే ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నాం. జూలియన్ క్యాలెండర్లో కొత్త సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది. అయితే ఈ మార్పును ప్రజలు గుర్తించలేదు. ఎప్పట్లాగే ఏప్రిల్ 1న కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడం ప్రారంభించారు. అలా ఏప్రిల్ 1న కొత్త సంవత్సరం జరుపుకునే వారిని ఫూల్స్గా పిలవడం ప్రారంభించారు. అలా అప్పటి నుంచి ఏప్రిల్ 1ను ఫూల్స్ డేగా ప్రాచుర్యంలోకి వచ్చింది. రోమ్ చక్రవర్తి తన భార్య ఏప్రిల్ 1న జన్మించిన స్ప్రింగ్ పుట్టినరోజును ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలని చక్రవర్తి ఆజ్ఞాపించాడని, అందుకే ఆ రోజున ఈ వేడుక జరుపుతారన్న కథనం కూడా ప్రచారంలో ఉంది. నాటి నుంచి ఏప్రిల్ ఫూల్ ప్రపంచవ్యాప్తంగా వినోదాత్మక వేడుకగా జరుపుకోవడం ప్రారంభించారు. ఫూల్స్ డేను ఒక్కో దేశంలో ఒక్కోలా జరుపుకుంటారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి అధికారంలోకి వస్తుంది, ప్రజలకు న్యాయం చేస్తుంది. ఆదిరెడ్డి శ్రీనివాస్ అవినీతి పరులపై సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది, చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం మే 13వ తేదీన పోలింగ్ డే. ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపు. పక్కా అప్రూవల్ లేఅవుట్స్తో ఇళ్ల పట్టాలు ఇచ్చాం. రాజమండ్రి ఎంపీ భరత్ ఇల్లు కట్టించి ఇచ్చేది మేమే అని హామీ. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.